ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. కోర్టు తీర్పులు ఇచ్చినా సరే సాక్షి మారటం లేదా, వైసీపీ మారటం లేదా, అసత్య ఆరోపణలు, ఆధారం లేని కథనాలు వరుసగా రాస్తూనే ఉంటారా? ఇప్పుడు మీకు కొన్ని ఉదాహరణలు చెప్తానండి. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, దివంగత ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. దురదృష్టం. రాష్ట్రం మొత్తం బాధపడింది. అయితే ఆ ప్రమాదం ఒక కుట్ర అని అప్పట్లో వైసీపీ నాయకులు కావచ్చు, వైసీపీ క్యాడర్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి మీడియా కావచ్చు విపరీతంగా ప్రచారం చేశారు. రాజశేఖర్ రెడ్డి గారిని రిలయన్స్, చంద్రబాబు, సోనియా గాంధీ కలిసి చంపారు, దీని వెనక కుట్ర దాగి ఉంది అని వాళ్ళు అనుమానం వ్యక్తం చేశారు. సరే, ఆ టైంలో వాళ్ళ ఆవేదనలో ఉండి వాళ్ళు ఏదైనా అనుమానం పడ్డారేమో అనుకుందాం. కదా, అనుమానాన్ని నివృత్తి చేసుకోవాల్సి ఉంటుందిగా. ఆ రోజులు మామూలు అనుమానం కాదు. వైసీపీ క్యాడర్ ఏకంగా రిలయన్స్ ఆస్తుల మీద విధ్వంసం క్రియేట్ చేశారు. తీరా సీన్ కట్ చేస్తే అది జగన్మోహన్ రెడ్డి సానుభూతిగా పనికొచ్చింది. 2014లో ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు, 2019లో ఏకంగా ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే రిలయన్స్ సంస్థలకు సంబంధించినటువంటి వ్యక్తికి, అంబానీకి సంబంధించిన వ్యక్తికి, అంబానీ తరపున రాజ్యసభకు వెళ్ళడానికి సిద్ధపడ్డటువంటి పరిమాణత్వానికి రాజ్యసభ సీట్ ఇచ్చారు. మరి అంబానీయే నీ తండ్రి చావు వెనకాల కనుక ఉంటే ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తికి, ఆ సంస్థకు సంబంధించిన వ్యక్తికి ఎందుకు రాజ్యసభ సీట్ ఇచ్చావు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆరోపణ అబద్ధమా? సానుభూతి కోసం క్రియేట్ చేయబడ్డ ఒక కట్టు కథ, నీ రాజకీయ ప్రత్యర్థిని దెబ్బతీయటానికి నువ్వు అలినటువంటి క్రియేషనా? సమాధానం చెప్పాలి కదా. సరే, అది పోనీయండి, అది మర్చిపోతాం కొద్దిగా. తర్వాత 2019 ఎన్నికల కంటే ముందు వైఎస్ వివేకానందరెడ్డి గారి మరణం. ఫస్ట్ గుండెపోటు అన్నారు, తర్వాత గొడ్డల పోటుగా తేలింది. రాష్ట్రం మొత్తం గొడ్డల పోటీగా తెలిసిన తర్వాత నారావారి రక్త చరిత్ర అని కథనాన్ని నడిపారు. నారావారి రక్త చరిత్ర. 2019లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అయ్యాడు. అంతకుముందు సిబిఐ ఎంక్వైరీ కావాలన్నాడు, తర్వాత వద్దన్నాడు. ఎందుకు వద్దంటాడు? మరి నారావారి రక్త చరిత్ర బయట తీయాలిగా. చేసి ఉంటే కామికి ఎందుకు కూర్చున్నాడు? చివరికి వివేకానంద రెడ్డి గారి కూతురు వైఎస్ సునీతారెడ్డి గారు కోర్టుకెళ్ళి సిబిఐ ఎంక్వైరీ వేయించుకున్నారు. కోర్టుకెళ్ళి సిబిఐ ఎంక్వైరీ వేయించితే అప్పుడు వైసీపీ ఎంపీ, ఇప్పటికీ ఎంపీగా ఉన్నారు, వైఎస్ అవినాష్ రెడ్డికి పేరు నిందితుల లిస్టులో పెట్టారు. మరి నారావారి రక్త చరిత్ర ఏంటే వైఎస్ అవినాష్ రెడ్డి ఎందుకు నిందితుల లిస్టులో వచ్చాడు? ఆ రోజులో సిబిఐ అధికారి రామ్ సింగ్ మీద కేసులు పెట్టారు, వేధించారు, ఇబ్బంది పెట్టారు. ఎంక్వైరీ జరగకుండా, ముందుకెళ్లకుండా తీవ్రమైన ప్రయత్నం చేశారు. డ్రామాలు, హై డ్రామాలు చాలా పెద్ద ఎత్తున నడిచాయి. చివరికి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలని వచ్చినప్పుడు వైసీపీ కార్యకర్తలు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు అడ్డుగా నిలబడ్డారు. సో ఇదంతా ఆంధ్రప్రదేశ్ ప్రజానికం చూసింది. సో మళ్ళా బాబాయిని వదిలేసి, బాబాయిని చంపినటువంటి నిందితుడిని భుజాల మీద, నెత్తి మీద మోస్తున్నటువంటి పరిస్థితులు. అంటే ఆరోపణ ఎదుర్కొన్న వ్యక్తి అందాం, ఇప్పటికీ అతన్ని నెత్తి మీద, భుజాల మీద మోస్తున్నారు కదా. సో ఇదేంటి? సరే పోనీ, ఇది కూడా మర్చిపోదాం, వదిలేద్దాం. కొన్ని వదిలేక తప్పదు. మరి ఒక దశ దాటిన తర్వాత కొన్ని వదిలేయాలి. ఇప్పుడేం చేస్తున్నారు? హెరిటేజ్ మీద ఒక బురద కథనాలు ఎందుకంటానంటే ఢిల్లీ హైకోర్టు చెప్పింది ఆల్రెడీ. ఆధారం లేదు, ఇదెక్కడ కథనాలు, ఇదెక్కడ అని చెప్పింది. చెప్తే వినాలిగా, చెప్తే మారాలిగా. ఫస్ట్ ఇండాపూరి డైరీ, హెరిటేజ్ డైరీ ఒకటే అని రాశారు. ఎందుకు ఇండాపూరి డైరీ? తిరుమలకి నెయ్యి సప్లై కొంత చేస్తుంది కాబట్టి, హెరిటేజ్ సప్లై చేయడం కోసం మా మీద నకిలీ నెయ్యి ఆరోపణలు క్రియేట్ చేశారని చెప్పడం కోసం ఇండాపూర్ డైరీ, హెరిటేజ్ డైరీ అని ఒకటని క్రియేట్ చేశారు. నిజంగానే ఇండాపూర్ డైరీకి, హెరిటేజ్ డైరీకి సంబంధాలు ఉన్నాయి, బిజినెస్ టు బిజినెస్ సంబంధాలు ఉన్నాయి. కో ప్రొడక్షన్ యూనిట్గా ఇండాపూర్ డైరీ హెరిటేజ్ సంస్థకు ఉంది. అది ఇండాపూర్ వాళ్ళు బయట పెట్టారు, హెరిటేజ్ వాళ్ళు ఒప్పుకున్నారు, మాకు సంబంధాలు ఉన్నాయి బిజినెస్ టు బిజినెస్ అని. అయితే నెయ్యి కాదు, హెరిటేజ్ నెయ్యికి ఇండాపూర్ నెయ్యికి సంబంధం లేదు. హెరిటేజ్ వాళ్ళు కొన్ని చీజ్ కానీ, పన్నీర్ కానీ ఇలాంటివి కొన్ని ఇండాపూర్ ప్రొడక్షన్ యూనిట్లు తయారు చేయించుకుంటారు. కేవలం ఇండాపూర్ హెరిటేజ్కి మాత్రమే కాదు, చాలా సంస్థలకి కో ప్రొడక్షన్ యూనిట్ మహారాష్ట్రలో. అంటే ఇక్కడ ఉన్నటువంటి సంస్థలు మహారాష్ట్రలో సొంత యూనిట్ పెట్టుకోలేక, సొంత ప్రొడక్షన్ పెట్టుకోలేక అక్కడ ఉన్నటువంటి యూనిట్స్తో టైప్ అవుతూ ఉంటాయి కొన్ని వీటి కోసం. అందులో భాగంగా ఇండాపూర్ని కో ప్రొడక్షన్ యూనిట్గా హెరిటేజ్ పెట్టుకుంది. దాన్ని అది వాళ్ళకి వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈ రెండు ఒకటే అనేత పోలా అన్నారు, అనేశారు. చివరికి బొత్స సత్యనారాయణ గారు చీజ్ ప్యాకెట్ చూపిస్తే నెయ్యి ప్యాకెట్ చూపించారు. కళ్ళ ముందు కనపడుతుంది చీజ్ అని, కానీ నెయ్యి ప్యాకెట్ నమ్మించే ప్రయత్నం చేశారు. ఎందుకంటే జనాలంటే వాళ్ళకి అంత లోకువ, నమ్ముతారే. మేము చెప్తే అదే, మేము చీజ్ అంటే చీజు, పన్నీర్ అంటే పన్నీరు, నెయ్యి అంటే నెయ్యి. జనం ఏ చెప్తే అది నమ్ముతారు అనుకున్నాడు. చీజ్ ప్యాకెట్ చూపిస్తూ నెయ్యి ప్యాకెట్ అన్నారు.
అరే ఇండాపూర్ నెయ్యికి మా నెయ్యికి సంబంధం లేదు, వాళ్ళ నుంచి మేము నెయ్యి ప్రొడక్షన్ చేయించుకోవట్లేదని హెరిటేజ్ చెప్పినా కానీ నమ్మించే ప్రయత్నం చేశారు. సరే అది అబద్ధం అని తేలిన తర్వాత నకిలీ నెయ్యి ఆరోపణలు ఉన్నటువంటి బోలేబాబా తోటి హెరిటేజ్ లింక్ పెట్టే ప్రయత్నం చేశారు. కారణం ఏంటంటే హెరిటేజ్కి వేరే బోలేబాబాతో సంబంధం ఉంది. బోలేబాబా మిల్క్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్తో వాళ్ళకి రిలేషన్ ఉంది, వాళ్ళ సంస్థకి బిజినెస్ సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ ఉత్తరాఖండ్ సంబంధించినటువంటి బోలేబాబా కూడా సేమ్ పేరుతోనే ఉంది కాబట్టి నకిలీ నెయ్యి ఆరోపణలు ఈ బోలేబాబా మీద ఉన్నాయి కాబట్టి ఈ బోలేబాబా పేరు అంటే బోలేబాబా అనే పేరుతో 2 సంస్థలు ఉంటే పాపం అయిపోయింది. కాబట్టి సంబంధాలు అంటగట్టేశారు. అంటే మాకు సంబంధాలు ఉన్న బోలేబాబా వేరు, నకిలీ నెయ్యి సప్లై చేసినటువంటి బోలేబాబా వేరు అని హెరిటేజ్ కడుక్కోవాల్సిన పరిస్థితి. అంటే వైసీపీ క్రియేట్ చేసిన బోలేబాబా వేరు, హెరిటేజ్కి సంబంధాలు ఉన్న బోలేబాబా వేరు. ఒకవేళ చంద్రబాబు నాయుడికి సంబంధాలు ఉన్న బోలేబాబాకి వైసీపీ అధికారం ఉన్నప్పుడు టెండర్ అప్పు చెప్తారని నెయ్యి టెండర్ అప్పు చెప్తారు. అసలు మినిమం లాజిక్ ఆలోచిద్దాం. ఒకవేళ బోలేబాబాకి చంద్రబాబు నాయుడు హెరిటేజ్కి సంబంధాలు ఉన్నాయి అనుకుందాం, చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు నడుపుతున్నటువంటి హెరిటేజ్కి సంబంధాలు ఉన్నాయి అనుకుంటే వాళ్ళకి అసలు టెండర్ అప్పు చెప్తారు వైసీపీ వాళ్ళు. ఈ బోలేబాబా వేరు, ఇది క్రియేటెడ్ బోలేబాబా ఆర్గానిక్ ప్రైవేట్ లిమిటెడ్, దీనికి టెండర్ అప్పు చెప్పారు. ఈ నకిలీ నెయ్యి సప్లై చేశాడు. ఆ నకిలీ నెయ్యితోటి 20 కోట్ల లడ్డూలు తయారు చేశారు, అవి బద్దుడికి పంపిణీ చేశారు. ఆ కుంభకోణం బయటకు వచ్చింది. ఇప్పుడు ఆ కుంభకోణం నుంచి తాము రక్షించుకోవడం కోసం అవతరాల మీద బురదేయటం, అవతరాలకు సంబంధాలు అంటగట్టడం. చివరికి రచ్చ భరించలేక హెరిటేజ్ వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళారు. ఢిల్లీ హైకోర్టు క్లియర్గా చెప్పింది, ఆధారాలు లేకుండా ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేయొద్దు, రాయొద్దు, ఆ కథనాలన్నీ డిలీట్ చేయండి అని చెప్పింది. డిలీట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు కొత్త కథనం క్రియేట్ చేసి రాసుకొస్తున్నారు. ఏంటిది? వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? అబద్ధాలు యుద్ధం ఏంటి? తెలుగు ప్రజల మీద అబద్ధాలతో యుద్ధం చేస్తున్నారు. ఏంటిది? వాట్ ఇస్ దిస్? ఎటెళ్తుంది ఇది? ఇప్పుడు రాసుకొస్తున్న కథనం ఏంటంటే మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో చనిపోయారు. ఆ విమాన ప్రమాదంలో చనిపోయినటువంటి విమాన కంపెనీ విఎస్ఆర్కి హెరిటేజ్కి సంబంధాలు ఉన్నాయి కాబట్టి దాన్ని ఆ ప్రమాదం వెనకాల ఉన్న కుట్రని కాపాడటం కోసం, ఆ విమానయాన సంస్థను కాపాడటం కోసం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పనిచేస్తున్నాడు. ఆ విఎస్ఆర్కి హెరిటేజ్కి సంబంధాలు ఉన్నాయి, అందుకే ఆ కుట్ర బయటికి రానియట్లేదు అన్నట్టుగా ఇప్పుడు కొత్త కథనాన్ని క్రియేట్ చేసి నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది కథనం నిజమా కాదా అబద్ధమా అనేది రాబోయే కాలంలో ఆధారాలు వచ్చిన తర్వాత మనం బయట పెట్టే ప్రయత్నం చేద్దాం. కానీ ఇప్పటి వరకు వరుస కథనాలు చూసినప్పుడు అబద్ధాలు రాయడానికి అలవాటైన వాళ్ళు నిజాలు చెప్తారని మనం అనుకోవడానికి లేదు. కాబట్టి ఇప్పటికైతే దీన్ని మనం ఫేక్గానే పరిగణించాల్సిన అవసరం ఉంది. కానీ తెలుగు ప్రజల మీద ఈ అబద్ధాల యుద్ధాన్ని క్రియేట్ చేయడానికి ఎలా చూడాల్సిన పరిస్థితి కనపడుతూ ఉంది. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.